మరి హుజూరాబాద్ ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే కేంద్రంలో బీజేపీ పార్టీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీ విజయడంకా మోగించే సిద్ధమవుతున్నాయి. ఈ రెండు పార్టీలని కాదని ప్రజాబలం మాకే ఉందని కాంగ్రెస్ పార్టీ అంటుంది. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మరి కాంగ్రెస్ పార్టీ అంటుంది. మరి నిజంగా హుజూరాబాద్ ఎన్నికల్లో గెలిచే పార్టీ ఏది అనే విషయాలు తెలుసుకునేందుకు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మాజీ ఎంపీ రాజయ్య గారు. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. రాజయ్య గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ బాగున్నారు సార్? నమస్కారం, బాగున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు ఇప్పుడు జమ్మికుంట హుజూరాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంటకు మీరు ఇన్ఛార్జిగా వచ్చారని తెలిసింది. మన నిజంగా జమ్మికుంట ప్రాంతంతో పాటు హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాబలం ఎలా ఉంది? ప్రజాబలం దండిగా ఉంది. ఈ ఎన్నిక కేసీఆర్కును ఈటల రాజేందర్ మధ్యలో పంపకంలో వచ్చిన తేడా. నువ్వెక్కువ తిన్నావంటే నువ్వెక్కువ తిన్నావు, నువ్వు దాచుకున్నావంటే నువ్వు దాచుకున్నావు. ఈ ఇద్దరి మధ్యలో లొల్లికి ఎన్నిక వచ్చింది. వాళ్ళిద్దరు తగు పెట్టుకుంటారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా గెలవబోతుంది. ఎంచేతనంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ ఉంది. కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ జనం ఉన్నారు. వీళ్ళు చేసేటువంటి బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక కాయిన్కు రెండు బొమ్మ లాంటి వాళ్ళు. వీళ్ళు బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు. వీళ్ళిద్దరినీ వ్యతిరేకించాలని, కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ప్రజానికం సిద్ధపడి ఉన్నారు. కాబట్టి అందుట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక విజ్ఞానవేత్త, ఒక విద్యావేత్త, యువకుడు. ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యువతను, నిరుద్యోగులను, విద్యార్థులకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తి. ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పుడు నిధులు, నియామకాలు, నీళ్ల కోసం ఏదైతే ఉద్యమం జరిగిందో టీఆర్ఎస్ పార్టీ దాన్ని తుంగలో దొక్కింది. కాబట్టి విద్యార్థులకు, నిరుద్యోగులకు ఒక ఆశాస్ఫూర్తిగా ఆయన నిలవబోతున్నాడు. ఆయన అభ్యర్థిత్వాన్ని ఒక్క వెంకట్ బరిలో ఉన్నట్టు భావిస్తారు యువకులు, విద్యార్థులు. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి యువకులు, యువత, నిరుద్యోగులందరూ వెంకట్లవుతున్నారు. ప్రచారం దండిగా సాగించబోతున్నారు అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అంటే మామూలుగా కాంగ్రెస్ పార్టీ టికెట్ లేడీ డిక్లేర్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రజల్లో వెళ్ళే సమయం లేదు, ప్రజల్లో వెళ్ళాక కానీ ఆరోపణ కూడా బయట అనిపిస్తున్నాయి. నిజమేనా? అది జనరల్గా ఎన్నికలు ఎట్లా జరుగుతాయంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పార్టీలు అభ్యర్థులు నిలబెడతాయి. ఈటల రాజేందర్ రాజీనామా చేసిండు కాబట్టి అనివార్యంగా ఆయన క్యాండిడేట్ అవుతాడు. ఆయనను గండి మైసమ్మ దగ్గర బలిచ్చిండు కాబట్టి కేసీఆర్ ఆయన అభ్యర్థిని పెట్టిండు. నేను ముందు పోతాను కాబట్టి నేను వెనకబడకూడదని ఆయన ముందు పోతాను. వాళ్ళిద్దరికి అనివార్యమైంది కాబట్టి ముందస్తుగా ప్రచారం చేసిండ్రు. కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే, జనరల్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ఏ పార్టీ అయినా అభ్యర్థిని పెడుతుంది. అందులో విచిత్రమేం లేదు, విడ్డూరమేం లేదు. తర్వాత రెండవది, వాళ్ళు అధికారంలో ఉన్నారు ఇద్దరు. కేంద్రంలో బీజేపీ అధికారంలో, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో. అధికార పార్టీ ఉన్న వాళ్ళకే గింత భయమవుతుంది. 3 నెలల ముందు నుంచే, 4 నెలల ముందు నుంచే ఇక్కడ కులాల వారీగా, వర్గాల వారీగా, వర్ణాల వారీగా, ప్రాంతాల వారీగా మందు, మద్యము, మాంసం పెట్టుకుంటా ప్రజల్ని ప్రలోభ పెడతానంటే అది వాళ్ళ బలహీనతకు లక్షణం కాదా అంటున్నా. భయము, ఓడిపోతాం, మా పరువు పోతుంది, మా ప్రతిష్ట పోతుంది అనే భయానికి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి గ్రామాన బ్యాంక్ ఉంది, ఓటు ఉంది. వాళ్ళు మేము భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పార్టీ సిద్ధంగా ఉంటుంది, పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉంటుంది. అందుట్లో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక వైబ్రేషన్ వచ్చింది, కార్యకర్తల్లో వైబ్రేషన్ వచ్చింది, ప్రజల్లో ఆశ కలిగింది, నిరుద్యోగుల్లో ఆశ కలిగింది, ఉద్యోగస్తుల్లో భద్రత పెరుగుతే అవకాశం కలిగింది. మహిళా లోకం కూడా, రైతు లోకం కూడా రేవంత్ రెడ్డి రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా మా అభ్యర్థి భారీ మెజారిటీతోటి మరి విజయం సాధించబోతున్నారంటే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే లోకల్ అభ్యర్థి అంటే పతికృష్ణారెడ్డి లాంటి వ్యక్తిని కాదని మరి విద్యార్థి సంఘ నాయకుడైన బలమూరు వెంకటకి టికెట్ ఎందుకు కేటాయించారు? కారణం ఏంటి? ఒక స్ఫూర్తి. తెలంగాణ రాష్ట్రము ఉద్యోగాల కోసం, నియామకాల కోసం వచ్చింది. ఏవైతే టీఆర్ఎస్ పార్టీ దాని తుంగల దొక్కిందో
వాళ్ళ కోసం శ్రమ పడుతున్నటువంటి ఒక విద్యార్థి నాయకుడిని తీసుకొచ్చినాం. ఇది ఒక సంకేతం, భారతదేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంకేతం. యువత ఈ మధ్యకాలంలో మీకు తెలుసో లేదో, యువత ఈ ప్రజాస్వామ్యం మీద ఆకర్షితులైతలేరు. వాళ్ళ ఉద్యోగం కోసమో ఉపాధి కోసమో ఇతర దేశాలకు బ్రెయిన్ డ్రైన్ అవుతూ ఉన్నది. ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలదే. నేటి బాలలే రేపటి పౌరులు. ఈరోజు ఉన్నటువంటి యువతే రేపు రాబోయే కాలానికి ఈ దేశాన్ని రక్షించుకోవాల్సింది, దేశాన్ని కాపాడుకోవాల్సింది. ఏం చేతనంటే మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకు ఏర్పడ్డ ప్రజారాజ్యంలో, ప్రజాస్వామ్యంలో ప్రజలే దానికి యజమానులు. మనం కనుక మన దేశాన్ని, మన ప్రాంతాన్ని నిర్మాణం చేసుకోకపోతే, మన ప్రభుత్వాన్ని నిర్మాణం చేసుకోకపోతే నిర్వీర్యం అవుతాం అనేటువంటి మాట దానికి అర్థం పలకటానికి అలా ఒక సరియైన విద్యాధికుడైనటువంటి వ్యక్తిని మనం నిలబెట్టడం జరిగింది. దానికి అనేక మంది నుంచి మరి రాష్ట్ర వ్యాప్తంగా, ప్రత్యేకంగా ఈ కాన్స్టిట్యున్సీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువకులు కూడా ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ వచ్చి ఈరోజు వాళ్ళ గ్రామాలల్లో చర్చలు చేస్తున్నారు, ప్రభావితం చేస్తున్నారు. తప్పకుండా గెలిపించడానికి వాళ్ళ ప్రయత్నం కొనసాగుతూ ఉంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి నిజంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజాబలం ఏ విధంగా ఉంది? ప్రచారానికి ఎలా స్పందన ఉంది? ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు? విపరీతమైన స్పందన ఉంది. ఏదో నేను మైకు దొరికిందని చెప్పుడు కాదు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి అఘాయిత్యాలు, దోపిడీ విధానాలు, తప్పుడు పనులు, ఎట్లాంటి తప్పుడు పనులంటే మాట చెప్తారు, ఆ మాటకు మళ్ళీ దాని ప్రతిస్పందన ఉండదు. అంటే బుడ్రఖాన్ మాటలు అంటారు. ఈ బుడ్రఖాన్ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నాడు. ఈ మోసం నుంచి రక్షించబడాలి. రెండోది ఏంటంటే మనది ప్రజాస్వామ్య దేశము. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి. ఈరోజు ప్రజాస్వామ్యం కూని కాబోతుంది. ప్రజాస్వామ్యం నడిబజార్లో అమ్ముడుపోతూ ఉన్నది. డబ్బులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇలా ఏ బంధు పెట్టినా, రైతు బంధు పెట్టినా, దళిత బంధు పెట్టినా, సన్నబియ్యం నిన్న ఒక్క నెల కోసం సన్నబియ్యం పంపిణీ చేసినా, ఇవన్నీ ప్రలోభ పెట్టడానికి అంశాలు. ఓట్లను నోట్లతోటి కొనుగోలు చేస్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం ఆశించిండు? ఈ దేశానికి స్వతంత్రం వచ్చినాడు పేదవానికి ఒకటే ఓటిచ్చి, ధనికునికి ఒకటే ఓటిచ్చి, చదువు రాని వానికి ఒకటే ఓటిచ్చి, చదువచ్చిన వానికి ఒకటే ఓటిచ్చి, ప్రజాస్వామ్యంలో వాళ్ళ రాజ్యాన్ని, వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళే ఏర్పాటు చేసుకుంటారనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగం రాసుకుంటే దాన్ని నిట్ట నిలువుగా నడి బజార్లో అంగట్లో కొనుగోలు చేసినట్టు చేస్తూ ఉన్నాడు. ప్రజాస్వామ్యవాదులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మన ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టి అవుతూ ఉన్నది. ప్రజాస్వామ్యం అమ్ముడు పోతూ ఉన్నది, కొనుగోలు చేయబడతా ఉన్నది. దీన్ని రక్షించుకునే బాధ్యత ఏ దేశాందో కాదు, మన ప్రజలదే, మనదే అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రజాస్వామ్యవాదులకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ దేశాన్ని కనుక మనం కాపాడుకోకపోతే, మీకు ఒక్క ఉదాహరణ ఈ సందర్భంగా చెప్తాను. మనతోటి మనకన్నా ముందు ప్రజాస్వామ్య దేశాలుగా ఏర్పడ్డటువంటి అనేక స్వతంత్రం దించినటువంటి అనేక దేశాలలో సైనిక పరిపాలన వచ్చింది. కానీ ఉపఖండం అన్నంత మన భారతదేశానికి ఈరోజు వరకు ఓటు వేసినా వేయరాకపోయినా 40% ఓట్లు పడ్డా 30% ఓట్లు పడ్డా ఈరోజు ప్రజాస్వామ్యము సమర్థవంతంగా అధికార మార్పిడి జరుగుతూ ఉంది. ఇంత చక్కటి ప్రజాస్వామ్యాన్ని అడ్డగోలుగా కొనుగోలు చేస్తున్నప్పుడు ఈ దేశాన్ని ఎవరు రక్షించుకోవాలి? మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతు సమాజం, మహిళలు అందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరికి ప్రాతినిధ్యం కల్పించి కాంగ్రెస్ పార్టీ మహిళలకు ప్రాతినిధ్యం కల్పించి, బీసీ ఎస్సీ ఎస్టీలకు ప్రాతినిధ్యం కల్పించి, ఈ దేశంలో సబ్బండ వర్ణాలందరినీ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములను చేసి ప్రజాస్వామ్యం అంటే ఏందో తెలిసే విధంగా పరిపాలన సాగిస్తున్నటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తాను. కాంగ్రెస్ పార్టీకున్న ఇతర పార్టీలకు ఉన్న వ్యత్యాసం ఒకటి గుర్తించాలి. కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెప్తే చేస్తుంది, అమలు చేస్తుంది. ప్రజలకు ఒకసారి వాగ్దానం చేస్తే అమలు చేస్తుంది. ఇండ్లు ఇస్తామన్నాం,
ఇళ్ల స్థలం అని పేరు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. యథార్థంగా మాట్లాడాలంటే రేషన్ కార్డు ఇస్తామని చెప్పి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దళితులకు వ్యవసాయ యోగ్యమైన భూములు పంచిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ రకంగా ఉద్యోగాలను కల్పించింది కాంగ్రెస్ పార్టీ. మహిళలకు రిజర్వేషన్ ఇచ్చి రాజకీయ ప్రక్రియలో భాగస్వాములు చేసింది కాంగ్రెస్ పార్టీ. బీసీ ఎస్టీలకు కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇటు పరిపాలనలో, అటు అభివృద్ధిలో కూడా, ఇటు సంక్షేమంలో కూడా కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్ణాలను కలుపుకొని పోయేటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీని దీవించండి అని, ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అని వేడుకుంటా ఉన్నాం. సార్, ఇప్పుడు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. హుజూరాబాద్ నియోజకవర్గానికి వస్తే 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ చాలామంది ఉన్నారు. మరి నిజంగా 2 మున్సిపాలిటీలలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. బీజేపీ పార్టీ బలంగా ఉందని చెప్తుంది. గెలుపు టీఆర్ఎస్ బీజేపీ మధ్యలో ఉందని అనిపిస్తుంది నాకు. మరి మీరు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటున్నారు, ఎలా? అది వాళ్ళ భ్రమ. ఈ వాపం చూసి బల్ప అనుకుంటాను. బీజేపీ పార్టీకి గత ఎన్నికలలో ఇక్కడ వచ్చిన ఓట్లన్నీ చాలా తక్కువ. ఇప్పుడు ఏంటంటే ఈటెల రాజేందర్ తోటి నేను బలోపేతమైనటువంటి బీజేపీ భ్రమలో ఉంది. కానీ ఈటెల రాజేందరు నాకు సహచరుడు, మిత్రుడే. ఆయన బీజేపీ పార్టీలో చొరబడటానికి, చేరుకోవటానికి కారణం ఏంది? ఇది 3వ తరగతి పిల్లగాన్ని అడిగినా చెప్తాడు. ఆయన ఆస్తుల మీద జప్తు కార్యక్రమం జరుగుతూ ఉంటే, ఆ ఆస్తుల మీద దాడులు జరుగుతూ ఉంటే, ఈ దాడులను తప్పించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇంతకన్నా పెద్ద పార్టీ, నన్ను రక్షణ కల్పించే పార్టీలో పోతే నా ఆస్తులు కాపాడబడతాయని ఏకైక లక్ష్యంతో బీజేపీలో చేరింది తప్ప ఆయన భావాలు కానీ, ఆయన పూర్వం యొక్క భావ ప్రజ్ఞత కానీ, పూర్వమైనటువంటి జీవన విధానం కానీ బీజేపీకి సరిపోయేది కాదు. అయినప్పటికీ కూడా అక్కడ వేయండు, ఆ ఆస్తుల రక్షణ కోసం అక్కడ వేయండి తప్ప ఆత్మాభిమానంతో కాదు. బీజేపీ తీసుకున్నది దేనికి? ఎట్లయితే ఏంది, ఏ అడుగు అయితే ఏంది, మేము గెలిచి తీరాలనేటువంటి దురాశతో వాళ్ళు తీసుకున్నది తప్ప వేరే కాదు. ఇక టీఆర్ఎస్ సంబంధించి చెప్పిందే చెప్పి, పాడిందే పాడి, చెవులల్లో రంధ్రాలు పడ్డాయి విని విని ఇక లాభం లేదు అనేటువంటి స్థితికి ప్రజలు వచ్చిండ్రు. అనేక మాటలు, తుపాకి రామడు కనుక ఉంటే ఒక్క నిమిషంలో ఊరేసుకొని చచ్చు, ఊసర వెళ్ళి ఉంటే ఆత్మహత్య చేసుకున్నాం. అట్లాంటి మాటలు చెప్పుకుంటూ కాలం గడుపుతా ఉన్నాడు. ఈ మాటలు విని విని జనం విసిగిపోయినారు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు? ఏకైనా మాటలతో నడిచేది లేదు హరీషు, మనం మూటలు పంపుదామని అంటాడు. ఈ మూటలు పంపుతాడు, మూటలతోటి ఎన్నికలకు వెళ్తాను చూస్తున్నాడు. ఇందాక సర్కారు మూటలు పంపిండు, దళిత బంధో, రైతు బంధో, ఇంకేదో బంధో, సన్న బియ్యమో ఇవన్నీ పంపిండు. నేను దళిత బంధుకు వ్యతిరేకం కాదు. ఇలా దళిత బంధు ఇక్కడ ఆపిండ్రు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాక ఆటోమేటిక్గా ఆగుదని ఎవరికైనా ఎరికే. మేము మొదటి నుంచి కూడా చెప్తాను, ఇది కేవలం ఎన్నికల కొరకు పెట్టినటువంటి పథకం. దయచేసి దీన్ని రాష్ట్రం అంతటా ఏకకాలంలో అమలు చేసిన నాడే నీ నిజాయితీ బయటపడుతుంది. రెండవది, ఎన్నికల నోటిఫికేషన్కి వచ్చే ముందే దీన్ని అమలు చేసి చూపించినప్పుడే ఇది పనికొస్తుందని చెప్పినాం. అయినా కూడా మేము అనుకున్నట్టుగానే అయింది. ఆయన మొదలు పెడతాడు, ఎన్నికల కమిషన్ వద్దంటది, ఈయన ఎన్నికలను ప్రోత్సహిస్తాడు వద్దనేటట్టు. కాబట్టి దళిత బంధు నేను ఇస్తాం అనుకున్నా కానీ సిరిసిల్ల రాజయ్య వద్దనడు, ఈ కాంగ్రెస్ పార్టీ వద్దన్నదని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దళిత బంధు ఏ బంధు పెట్టినా ఓటర్లను ప్రభావితం చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి చేస్తున్నటువంటి పన్నాగం ఒకటి. ఇక రెండవది, ఇది అయిపోయింది కాబట్టి ఇక అన్ని ఫంక్షన్ హాల్లో ఇవ్వాలి. మీరు నాతో ఇంటర్వ్యూ చేసినట్టు సాయంత్రం పూట 5 గంటల 6, 7 గంటల తర్వాత ఫంక్షన్ హాల్లో పోండి. మందు మద్యం ఏరులై పారుతూ ఉన్నది. ఇంత ప్రలోభ పెడితే ఈ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నట్టు, ఈ పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నట్టు? నేను వాటికి ఒక కారు వేసుకొని వస్తేనేమో నా బ్యానెట్ చూపుతాడు, లేకుంటే నా డిక్కి తీసి చూస్తాడు. ఇక్కడ యథేచ్ఛగా దావతులు జరుగుతూ ఉంటే, యథేచ్ఛగా మందు పంపిణీ జరుగుతూ ఉంటే దాని మీద నిఘా లేదు, దాని మీద ఏది లేదు. ఇది ఎలక్షన్ కమిషన్ వైఫల్యం అనుకున్నా, లేకుంటే జిల్లా యంత్రాంగం యొక్క వైఫల్యం అనుకున్నా,
పోలీస్ యంత్రాంగం, జిల్లా యంత్రాంగము మరి కేసీఆర్కు తొత్తులైన అనుకోవాలన్నా అది విజ్ఞులైనటువంటి అధికారులకే వదిలిపెడుతున్నాను అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ప్రజాస్వామ్యం కూని జరిగితే బాపు ఈ దేశాన్ని రక్షించే నాదుడు ఎవడు ఉండడు. మనది భారతదేశం అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ, అతి మధురమైన ప్రజాస్వామ్య వ్యవస్థ, అతి ఫ్లెక్సిబుల్ ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ. గాలి కంటే సూర్యరశ్మి కంటే సూక్ష్మంగా అధికార మార్పిడి జరుగుతున్నట్టు వ్యవస్థ. ఈ వ్యవస్థను నిలువు దోపిడి జరుగుతూ ఉన్నప్పుడు ప్రజాస్వామ్యవాదులందరూ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని ముందుకు రావాల్సిన అవసరం ఉంది. దానికి హుజురాబాద్ ప్రజానీకానికి మంచి అవకాశం ఇచ్చిండ్రు. కర్రు కాల్చి వాత పెడితే ఈ యొక్క దుర్మార్గం తగ్గిపోతుంది. నేల మీద నడుస్తారు, ఈ గాలిలో తిరిగేటోళ్ళు నేల మీద నడిపించవలసిన అవసరం ఉంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎంత మేట అవకాశం సార్ కాంగ్రెస్ పార్టీకి గెలిచే పరిస్థితి అంటారా? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు మా ఆశ ఏందనంటే, మాకు క్యాడర్ ఉన్నది, లీడర్ ఉన్నాడు, రేవంత్ రెడ్డి లాంటి చురుకైనటువంటి నాయకుడు ఉన్నాడు. అంతే చురుకైన నాయకుడిని ఇక్కడ బల్మూరు వెంకట్ని పెట్టినాం. ప్రజలు చూస్తున్నారు, ఎప్పుడు అవకాశం దొరుకుద్దా అని చూస్తున్నారు. ఈ అవకాశం వాళ్ళకి వచ్చింది, తప్పకుండా గెలిపిస్తారు. వాళ్ళు కొట్లాడుకుంటే వాళ్ళు ఎందుకు కొట్లాడుకుంటారని ప్రజలకు తెలియదా? కేసీఆర్ ఈయన ఎందుకు బలిచ్చిండు? ఆస్తి కోసము, వాటా కోసం, వాటాలు వచ్చిన డిఫరెన్స్ల కోసం. ఈయన ఎందుకు పారిపోయిండు బీజేపీలకు? ఆయన ఆస్తుల రక్షణ కోసం. ఇవి రెండో తరగతి మూడో తరగతి పిల్లగానికి అర్థమైనప్పుడు వాళ్ళని ఎవరు విశ్వసించరు. ఒకటి. ఇక రెండవది, బీజేపీ ప్రభుత్వం ఇవాళ 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మేసింది వరుసగా పెట్టి. ఈయనేమో ప్రభుత్వ భూములను అమ్ముతాడు టీఆర్ఎస్ ఆయనే, నేనేమో తక్కువ తిన్నాను ఆయన ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మిపారేస్తాడు. ఈవెన్ విమానాలు పోయి రైల్వేస్కి దాకా వచ్చేసిండు, అవి అమ్మేస్తున్నాడు. అమ్మి అంతటితో ఆగుతాడా? ఈ అమిత్ షా చెప్పినట్టున్నాడు, మోదీ గారు ఈ ఒక్కొక్కటి 26 సంస్థలను అమ్ముడేందుకు హోల్సేల్గా భారతదేశాన్ని అమ్మిపారేస్తామని వ్యవసాయ చట్టాలు 3 తెచ్చి వ్యవసాయ పరిశ్రమను మొత్తం తాకట్టు అదానీ అంబానీకి రిలయన్స్ వాళ్ళకు అప్పచెప్తాడు. ఇది నల్ల చట్టం. ఈ నల్ల చట్టంతో రైతుల యొక్క నడ్డి విరుగుతూ ఉంది. రైతులు భూమికి ఓనర్లు కాబోతాండ్రు, పంటకు ఓనర్లు రిలయన్స్ అంబానీ కాబోతాండ్రు. ఇది చాలా చెడ్డ చట్టము, చాలా విఘాతమైనటువంటి చట్టము. ఈ చట్టాలను ఆపాలే, బంద్ చేయాలి, దాన్ని క్యాన్సిల్ చేయాలి, రద్దు చేయాలని గత సంవత్సరంన్నర నుంచి వాళ్ళు రైతాంగం పోరాటం చేస్తూ ఉంటే దున్నపోతు మీద నీళ్ళు పడ్డట్టు అయింది. దీనికి మచ్చుకు ఒక ఉదాహరణ చెప్తా. అకాలీదళ్ అనేటువంటి ఒక పార్టీ బీజేపీతో పొత్తున్న పార్టీ. వాళ్ళు చెప్పిండ్రు ఈ చట్టం దేవద్దు, ఇది పద్ధతి కాదు, ఈ రైతు లోకాన్ని 70% ప్రజానీకం వ్యవసాయం మీద ఆధారపడదు భారతదేశం, ఈ భారతదేశాన్ని హోల్సేల్గా అమ్మకూడదు అని వాళ్ళు అడ్డు పెడితే కూడా వినకుండా చట్టాలని తీసుకొస్తే అకాలీదళ్ పార్టీకి వెళ్ళి విడిపోయి ఇవాళ దేశానికి ఆదర్శంగా చూపిస్తూ ఉన్నది. ఇది చాలదా? ఇది రైతు వ్యతిరేక చట్టం అనేటువంటిది చాలదా? అయినప్పటికీ కూడా నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ఇలాంటి కార్యక్రమాలు చెబుతున్నారు. కాబట్టి బీజేపీకి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ కాన్స్టిట్యున్సీలో ఓటు అడిగే హక్కు లేదు. హక్కు లేదు కాబట్టి ఈటల రాజేందర్కున్న సానుభూతితో గెలుద్దామనేటువంటి ప్రయోగం జరుగుతూ ఉంది తప్ప బీజేపీ ఆన్ ఇట్స్ ఓన్. ఆయన కార్యకర్త లేడు, ఆయనకు నాయకుడు లేడు. ఈటల రాజేందర్ దొరకపోతే వాళ్ళు అంబాడవలసచ్చు. అంబాడినా కానీ ఇప్పుడు ఓటేస్తాడు సిద్ధంగా లేడు. రైతులు లేరు, విద్యార్థులు లేరు. 1 కోటి ఉద్యోగాలు ఇస్తానని ఒక్క ఉద్యోగం ఇవ్వలే. ఉన్న సంస్థలనే ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి పరిస్థితిలో బీజేపీకి ఫేస్ లేదు. ఇక్కడ బీజేపీ చేసినటువంటి అనుచిత కార్యక్రమాల వల్ల భారతదేశం యొక్క జీడిపి, భారతదేశం యొక్క పరువు ప్రతిష్ట ప్రపంచ దేశాల్లో సన్నగిలుతూ ఉన్నది. కులాల పేరు మీద, వర్గాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద, దేవుళ్ళ పేర్ల మీద విభజన చేసి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి ద్రోహము, దేశ ద్రోహం అయినటువంటి చట్టాలను తీసుకొస్తున్నారనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి షూర్గా చెప్పండి, ఇక హుజూరాబాద్ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీకి రావాలంటే? ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్.
పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలను ఆరంభించి అమలు చేసిన పార్టీ కాంగ్రెస్. ఉదాహరణకు ఒకటి చెప్తా, రేషన్ కార్డ్ అనేది పుట్టించింది కాంగ్రెస్ పార్టీ. ఇళ్ళ స్థలము, ఇల్లు నిర్మాణాలు పుట్టించింది కాంగ్రెస్ పార్టీ. రిజర్వేషన్లు కల్పించి పేద బడుగు బలహీన వర్గాలకు ఉద్యోగాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. విద్య వైద్యాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీకు ఒక్క ఉదాహరణ చెప్తా. స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళల్లో వెస్ట్ బెంగాల్లో బెంగాల్ ఫెమైన్ అని వచ్చి వేలాది మంది ఆకలితోటి కేకలేసి రేగడి బురద నాకి తట్టుకోలేని స్థితిలో కుప్పలు కుప్పలు చనిపోతే ఆ రోజు ప్రధానంగా ఉన్నటువంటి నెహ్రూ ఈ పెద్ద దేశం, ఉపఖండమంత దేశం, విసిరేసినట్టున్నటువంటి గ్రామాలు, ఆకాశమంత అమాయకత్వం, నిలువెత్తు పేదరికం అనే దేశంలో భాషలు వేరు, మతాలు వేరు, ప్రాంతాలు వేరు, ఆచరణలు వేరు, అట్లాంటి పరిస్థితిలో ఈ దేశాన్ని సమగ్రంగా అభివృద్ధి చెందింపజేయాలంటే నీరు మాత్రమే దీనికి ప్రాణాధారమని భావించి బాక్రా నంగల్, నాగార్జున సాగర్ లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టించి దేశానికి అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఆ రోజు గ్రీన్ బెల్ట్ రెవల్యూషన్ తీసుకొచ్చి ప్రజలకు బుక్కడు అన్నం పెట్టించేటువంటి కార్యక్రమాన్ని చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ నిరంతరంగా సంక్షేమం వైపున, నిరంతరంగా ప్రజల పనులను కలుపుకొని పోయిన విధంగా, అంతేకాకుండా సంక్షేమ పథకాలను అందించే విధంగా, అంతేకాకుండా ప్రజల్లో ఒక చైతన్య స్ఫూర్తిని తీసుకొచ్చే విధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళను నిలబెట్టేటట్టు తయారు చేస్తుంది. మేము చేపలు పంచము, చేపలు పట్ట నేర్పే పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తప్పకుండా ఈ చేపలు వంచేటోళ్ళను, మూటలు వంచేటోళ్ళను నమ్మరు. అటు సంక్షేమ ప్రభుత్వంకు వ్యతిరేకం చేస్తున్నటువంటి బీజేపీని కూడా నమ్మరు. ఇది మన కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి రక్ష. ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ఏకైక పార్టీ దేశంలో ఉంది అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ. మనది సెక్యులర్ విధానానికి కట్టుబడి ఉన్నటువంటి పార్టీ. ఒక మతాన్ని, ఒక ప్రాంతాన్ని రెచ్చగొట్టి పరిపాలన చేయది, అందరినీ కలుపుకుపోయేటువంటి కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజా గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తంగా ఖచ్చితంగా ప్రజాస్వామ్యం పరిరక్షణ జరగాలంటే కాంగ్రెస్ పార్టీలో సాధ్యమంటున్నారు రాజా గారు. అంతేకాదు ప్రభుత్వ రంగాల సంస్థలు మొత్తం అమ్మేస్తున్న బీజేపీ పార్టీకి, ఆ ప్రభుత్వ భూములు అమ్మేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు. కాబట్టి హుజూరాబాద్లో ఓటేయదు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటున్నారు రాజా గారు. మరి అదేవిధంగా ఈసారి జరిగే హుజూరాబాద్ ఎన్నికల్లో మరి నిజంగా ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందో వేచి చూద్దాం. నమస్తే. Hello everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe. Push subscribe. Please subscribe. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely ga subscribe cheskondi and kinda kanipustunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.